పాఠశాల విద్యను డిజిటల్ మోడ్లోకి మార్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఏఐ వినియోగంలోకి తీసుకురావడం ద్వారా పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పు తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇంప్రూవ్ చేయడంలో ఏఐ వినియోగించాలని నిర్ణయించారు. సాంకేతిక వినియోగంపై టీచర్లకు అవగాహన కల్పించేలా శిక్షణ ఇవ్వనున్నారు. దీనిలో భాగంగా ఏక్ స్టెప్ ఫౌండేషన్ను విద్యాశాఖ అధికారులు సందర్శించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఎట్లా ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు? విధి విధానాలు ఎట్లా ఉండబోతున్నాయి? చక్రి, ఏదైతే తెలంగాణ విద్యా శాఖ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి దానికి సంబంధించినటువంటి ఆదేశాలని విద్యాశాఖకు ఇచ్చారు. ఏదైతే పాఠశాల విద్య కావచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ విద్య కావచ్చు, ఈ విద్యార్థుల్లో డిజిటల్ మోడ్ లో విద్యను అందించాలని, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణకు సంబంధించినటువంటి విద్యాశాఖ అధికారులు ఇప్పటికే కేరళకు వెళ్లారు. కేరళలో అక్కడ పాఠశాలల్లో అవలంబిస్తున్నటువంటి ఐసీటీ సంబంధించిన విధానాలు ఏవైతున్నాయో వాటిని అవగాహన చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. వారికి ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకున్నటువంటి నేపథ్యం. ఈ రోజు తెలంగాణకు సంబంధించినటువంటి విద్యాశాఖ కార్యదర్శి, అదేవిధంగా ఇంటర్ బోర్డు సెక్రటరీ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అధికారుల బృందం ఈ రోజు బెంగళూరుకు వెళ్ళింది. బెంగళూరులో ఏక్ స్టెప్ ఫౌండేషన్ తో సమావేశమైంది. అక్కడ వాళ్ళు ఆ ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి కార్యకలాపాలపైన వారి యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని ఈరోజు తెలంగాణ విద్యాశాఖ అధికారులు తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కలిసి పనిచేయాలని చెప్పేసి తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా క్లాస్ రూమ్ లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడ్ లో తీసుకెళ్లాలని, డిజిటల్ మోడ్ లో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపుగా వచ్చే విద్యా సంవత్సరాల నుంచేలే ఈ రకమైనటువంటి కార్యక్రమంతో ముందుకు వెళ్ళాలి, వీటిని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ విద్యాశాఖ ఉంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మహేష్.